హాయ్ హలో దిస్ అనిర్డి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి చేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఎఫ్ఏ1 ఎగ్జామ్స్ ఆ తర్వాత పిల్లలు పేపర్స్ తీసుకొచ్చిన కరెక్షన్స్కి ఇంగ్లీష్ వేరే సోషల్ వేరే సపరేట్ చేస్తున్నాము. సో రెండు ఎట్ ఏ టైం చేయలేము కాబట్టి ఇంగ్లీష్ పేపర్స్ ఫస్ట్ చేసి నెక్స్ట్ సోషల్ పేపర్స్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ఎగ్జామ్ రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ షుడ్ బి ప్రాపర్ అండ్ నీట్ అండ్ గుడ్ అంటాను. అలా చెప్తూనే ఉంటాను. దే రైట్ ద హ్యాండ్ రైటింగ్ వెల్ అండ్ గుడ్ అండి. హ్యాండ్ రైటింగ్ అయితే సూపర్గా రాస్తారు. అలాగే ఆన్సర్స్కి వచ్చేటప్పటికి నథింగ్ ఇస్ ద మ్యాటర్ అండి. నేను ఏదైతే టెక్స్ట్ బుక్ చెప్తానో అది మైండ్కి రీచ్ అయ్యేటట్టు లెసన్ చెప్తాను. సో వర్క్ బుక్లో ఏముంది, ఈ బ్లాంక్స్ ఇది రాయాలి అది రాయాలి అని నేను ఫోర్స్ అప్రోచ్ చేయను. టెక్స్ట్ బుక్ పార్ట్లోని టెక్స్ట్ బుక్ మెటీరియల్ని రాయాలి. అండ్ వాళ్ళు క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు ఓన్గా రాసిన చాలు. సో ఆన్సర్ రిలేటెడ్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ నవ్వుతాను ఎందుకంటే నా నవ్వుకి రీజన్ ఉందండి. నేను ఎలా అయితే చెప్తానో అలా హ్యాండ్ రైటింగ్ కూడా అలాగే రాస్తారు. అండ్ ఆన్సర్ కూడా వాళ్ళు ఓన్గా నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే రిలేటెడ్గా రాస్తానండి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Support my channel. Thank you to all my students, papers.